గ్లోరీ టు గాడ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 11వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. కృపయు సమాధానము మీకు విస్తరించును గాక. ఆమేన్. హల్లెలూయా. సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని మన కార్యక్రమంలో ముందుకు సాగుదాం. దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. దేవుడు మనతో నిరంతరం మాట్లాడుతున్నాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. నిన్న మాట్లాడిన దేవుడు నేడు మాట్లాడి రేపు కూడా మాట్లాడగలడు. మనుషులంతకాలం మనుషులతో మాట్లాడగలిగిన వాడు. స్తోత్రం. హల్లెలూయా. మరణము లేనివాడు, జననము లేనివాడు, వంశావళికి ఆది అంతము లేనివాడు, స్వయంభవుడైనటువంటి దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. ఈ సమయంలో మీ వాక్యం కొరకు మేము వేచి ఉన్నాం. మంచులాగా మీ ఉపదేశము వానలాగా మా మీద కురియాలి ప్రభా. మీ మాటలు మాకు కావాలి. మనుషుల మాటల చేత మేము మోసపోయాం కనుక మీ మాటల కోసం మేము ఎదురు చూస్తున్నాం. నీ మాట ఎంతైనా గొప్పది నాయన. ఆ మాట మా జీవితాలను మార్చగలదు. అలనాడు మిద్యానీయుల దండులోకి, పాలెములోకి, ఒక గుడారములోకి ఒక రొట్టె దొల్లుకుంటూ వచ్చి ఆ గుడారాన్ని తలకిందులు చేసినట్లుగా, అలాగే మీ వాక్యపు రొట్టె స్వర్గములోంచి వచ్చి మా జీవితాల్లో ప్రవేశించి మా జీవితాలని తలకిందులు తారుమారు చేసి ఒక నూతనమైనటువంటి అనుభవంలోకి, శరీర సంబంధమైన జీవితానికి కాకుండా ఆత్మ సంబంధమైన జీవితంలోకి మీ వాక్యం మమ్మల్ని నడిపిస్తుంది. గిద్యోను ఖడ్గము కన్నా బలమైనటువంటి ప్రభువా, మీ వాక్య ఆత్మ ఖడ్గము మా గుడారాలని తలకిందులు చేయాలని, మా గూళ్ళను రేపాలని కోరుకుంటున్నాం. సమయంలో మీరు మాతో మాట్లాడండి. చేరిన వారందరి కొరకే మీకు వందనం చేస్తున్నాం. కాలేజీలకి, ఆఫీసులకి, వాళ్ళ డ్యూటీ ప్లేసెస్కి వెళ్ళాలని హడావిడిగా ఉన్నట్టు ప్రజల కొరకే మీకు వందనాలు. వారికి వాహనములు తగిన సమయంలో లభించడం సహాయం చేయండి. క్షేమంగా గమ్యస్థానం చేరుకొని దిన పనులన్నీ వారు చక్కగా నెరవేర్చగలటకు సహాయం చేయమని అనుకుంటున్నాం. ఈ దినము వారున్న స్థలములో మీ గురించి కొన్ని మాటలు పంచుకోవడానికి, కొన్ని సాక్షులుగా ఉండడానికి మీరు సహాయం చేయమని అనుకుంటున్నాం. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ దాసుడు మీ వాక్యాన్ని అందించబోతున్నాడు. దాసుడు మీవాడు, ఆత్మ మీది, జనులు మీవారు, వాక్యం మీది కనుక ప్రభా మాతో మాట్లాడమని బలపరచమని యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక పర్యాయము మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రైజ్ లార్డ్. షాలోమ్. మారనాథ. వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో నిన్న మనం మాట్లాడుకున్న మాటలు స్పష్టతకు కర్త, ద ఆథర్ ఆఫ్ క్లారిటీ, అనగా ఆరిజినేటర్ ఆఫ్ క్లారిటీ. స్పష్టతకు సృష్టికర్త, స్పష్టతను కలుగజేసేవాడు, స్పష్టతకు కారకుడైనటువంటి దేవుడు, దేవుని కుమారుని గురించి మనం విషయాలు ఆలోచించాం. నేను ఆలోచించిన మాటల్లో 4 విషయాలు. యేసు ప్రభు స్పష్టమైన ఆహ్వానాన్ని తన అనుచరులైన ఆత్మీయ శిష్యులకి అందించాడు. క్లారిటీ. దాంట్లో ఎక్కడికి యూదయాకైనా ఇంకెక్కడికైనా, యూదయలో ఇంకెక్కడికి ఏంటి అనేటువంటి అయోమయ పరిస్థితి వాళ్ళకి లేదు. అంటే ఏంటి, దేవాలయానికి వెళ్తామా లేకపోతే ఎక్కడికి వెళ్తాం, ప్రశ్నలు రాలేదు. కారణం ఏంటంటే యేసు ఎరిగి ఉన్న స్థలాలు, సుమారు 30 సంవత్సరాలుగా తాను తిరుగుతున్న స్థలాలు, తనకు బాగా పరిచయం ఉన్న స్థలాలు, ఎక్కడ క్షేమం ఉంటుందో, ఎక్కడ ఏది సురక్షితమైన ప్రదేశమో, ఎక్కడ ప్రజలు ఉంటారో ఇవన్నీ సమస్తము ఎరిగినవాడు. సముద్రంలో జాలలు, చేపలు గురించి ఏ విధంగా ఎరిగి ఉన్నారో ఇజ్రాయెల్ దేశంలో ప్రజల గురించి యేసు చక్కగా ఎరిగినవాడు. కాబట్టి ఆయనతో పాటు వెళ్తాం. రమ్మన్నాడు, వెళ్ళిపోతాం. ఆ రోజు పిలిచాడు, వెళ్ళిపోయాం. నా వెంబడి రండి అన్నాడు, వెళ్ళిపోయాం. దాని ఏముంది, నో ప్రాబ్లం అని వాళ్ళు ఆయన వెనకాల వెళ్ళాలని చూశారు. స్పష్టమైనటువంటి ఆహ్వానాన్ని ఆయన వారికి ఇచ్చాడు. రెండోది, మార్తమ్మతో స్పష్టమైనటువంటి ఒక ప్రవచనం చెప్పాడు. గూఢార్థంగా కాదు, స్పష్టంగా, డైరెక్ట్ అటాక్ అన్నట్టుగా. డైరెక్ట్గా, ఇదిగో ఇండైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్ స్పీచ్ కాదు, డైరెక్ట్ స్పీచ్. అది, అమ్మా నీ సహోదరుడు లేస్తాడు, లాజర్ లేస్తాడు. స్తోత్రం. అంటే దాని అర్థం, లాజరును నేను లేపబోతున్నాను, నేను లాజరును అద్భుతంగా లేపబోతున్నాను. నీళ్లను ద్రాక్షారసంగా మార్చినట్లు, ప్రధాని కుమారుని బాగు చేసినట్టు,
బెతస్తా కోనేరు దగ్గర 38 సంవత్సరాలుగా పడి ఉన్నట్టు రోగిని బాగు చేసినట్లు, సిలోయము కోనేటి దగ్గరికి వెళ్ళి కడుక్కోమని చెప్పి కడుక్కున్నటువంటి ఆ గుడ్డివాని టైపులో, లేదు అంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినట్లు నేను ఒక అద్భుతం చేయబోతున్నాను. ద 6th సైన్ ఇన్ ద గాస్పెల్ ఆఫ్ జాన్. యోహాను సువార్తలో 6వ సూచక్రియ ఇది. ఈ 6 సూచక్రియలు ఏంటి అనేది మనం ఇప్పుడు ఇంచుమించు రఫ్గా చెప్పుకున్నాం. సరే, వీటిలోకి వెళ్ళడం లేదు. స్పష్టమైనటువంటి ప్రవచనం. నేను మీ సహోదరుని లేపుతాను. ఐ విల్ రైజ్ యువర్ బ్రదర్, ఐ విల్ రైజ్ లాజరస్ అని యేసు ప్రభు చెప్తున్న మాటలు. తర్వాత స్పష్టమైన ప్రేమ. మరియ మీద, లాజర్ మీద ప్రేమ ఉంది, మార్త మీద ప్రేమ ఉంది, మరియ మీద కూడా కుటుంబ సభ్యుల్ని 100% 100% ఉన్న ముగ్గురిని కూడా ఆయన ప్రేమించినట్టుగా మనం చూస్తున్నాం. స్తోత్రం. మరియ ఏడవడం చూచి తాను ఏడ్చాడు. ఏడ్చు వారితో ఏడవండి అనేటువంటి ప్రిన్సిపుల్ని ఆయన ఫాలో అయ్యాడు. తర్వాత ఆయన స్పష్టమైనటువంటి ప్రేమను ప్రదర్శించాడని, స్పష్టమైనటువంటి ప్రార్థన చేశాడని. అందులో ఇండెఫినెట్గా అంటూ ఏమీ లేదు. ఏదో బాణం వేసినట్టు, ఎక్కడో రాయి వేసినట్టుగా లేదు, గుడ్డోడు మామిడి చెట్టు మీద రాయి వేసినట్టుగా కాదది. ఒక పర్టికులర్ ఎయిమ్తో ఆయన ప్రార్థన చేశాడు. నువ్వు నా మనవి విన్నందుకు నీకు వందనాలు. నా మనవి ఏంటో నీకు తెలుసు. అది బిగ్గరగా చెప్పినదైనా గుసగుసగా చెప్పిందైనా, either it is a louder prayer, either it's a whisper, or either it is a silent prayer, I know that you would answer. You would listen to me always. స్తోత్రం. హల్లెలూయా. తర్వాత 4వదిగా స్పష్టమైనటువంటి ప్రార్థన, అనగా స్పష్టమైన ఆహ్వానాన్ని ఇచ్చి, స్పష్టమైన ప్రవచనం చెప్పి, స్పష్టమైనటువంటి ప్రేమను చూపించి, స్పష్టమైనటువంటి ప్రార్థన చేశాడు అని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి దేవుజనులు ఎవరైనా ఉన్నట్లయితే ఇంకా మరికొన్ని నిమిషాలు, అనగా ఇంకో 18-19 నిమిషాలు చూడడానికి, అనగా చివరి వరకు చూడడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఎవరి మధ్యలో వెళ్ళిపోద్దు. కొద్దిసేపు ప్రభు సన్నిధిలో ఉందాం, ప్రార్థనాపూర్వకంగా ఉందాం. దేవుని మాట మనల్ని తాకుతుంది. దేవుని దగ్గర నుంచి వచ్చిన ఒక్క మాట మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. అది ప్రవచనాత్మకమైన మాట కావచ్చు, ఉపదేశ సంబంధమైన మాట కావచ్చు, ఏదైనా కానీ, లేఖనానుసారమైన మాట కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. దేవుని స్తోత్రం. వాగ్దాన రూపమైన వాక్యం కావచ్చు. స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నాం. మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గిడియోన్ మిషన్ చర్చ్ GMC శాంతినగర్ నెల్లూరు 4 వారు దీని వెనకాలండి, హీ మస్ట్ ఇంక్రీజ్, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం వెనకాల ఉండి వారు పరోక్ష పాత్రను వహిస్తున్నారు. వారిని బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ GFI అనేటువంటి సహవాసము వేరువేరు ప్రాంతాలకు విస్తరిస్తుంది, శాఖలు శాఖలుగా విస్తరిస్తుంది. అందును బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోను, తమిళనాడులోను, కర్ణాటకలోను, తెలంగాణలోను జరుగుతున్నటువంటి సుమారు 130 మంది పాస్టర్ల మధ్యలో జరుగుతున్నటువంటి సుమారు 160 సంఘాలకు పైగా సంఘాల మధ్యలో జరుగుతున్న పరిచర్య కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. స్తోత్రం. హల్లెలూయా. దయచేసి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేయండి. మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఆయా సందర్భాల్లో స్టూడియోకి వచ్చినప్పుడు నేను ప్రయాణాలు చేసి పరిచర్య చేసి అలసిపోయిన వాడినై వస్తాను. కొన్నిసార్లు ఉపవాసంతో మీ ముందు నిలబడుతున్నాను. ఉపవాసంతో ప్రార్థించి ప్రభు దగ్గర నుంచి మాటలు పొందుకొని, కొన్నిసార్లు స్టూడియోకి వచ్చినప్పుడు ఒక 10 మెసేజ్లు ఇస్తాను. 10 మెసేజ్లు ఇవ్వడానికి కనీసం 6-7 గంటల పైన సిద్ధపాటు కావాలి. ఇవన్నీ అప్పటికప్పుడు తీసుకొని ఏవో పుస్తకాల నుంచి కాపీ తీసుకున్న రెడీమేడ్ ప్రసంగాలు కాదు. కూర్చొని ధ్యానించి 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 ఒక్కో అధ్యాయాన్ని ఇంచుమించు ఒక 5 సార్లు 10 సార్లు అధ్యాయ ధ్యానాలు ముగిసేసానికి ఇంచుమించు ఒక 50 సార్లను ఒక అధ్యాయాన్ని చదివి మళ్ళీ చదివిందే చదువుతాను. నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. బత్తాయి పండు లేకపోతే ఆరెంజ్ దాన్ని ఒలిచి తొనలుగా విభజించినట్లుగా, లేకపోతే పనస పండు దాన్ని కట్ చేసి తొనలుగా దాన్ని వేరు చేసినట్లుగా దేవుని వాక్యాన్ని విభజించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త ధ్యానాల్లో ఉన్నాం. యోహాను సువార్త
11వ అధ్యాయ ధ్యానంలో ఉన్నాం. కాస్త ముందుకు సాగుదాం ఈ సమయంలో. యోహాను సువార్త 11వ అధ్యాయము 23వ వచనం. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త చాలండి, స్తోత్రం. 23వ వచనం. జీసస్ టోల్ హర్, అనగా టోల్ టు మార్త, తనను ఎదుర్కోవడానికి వచ్చినటువంటి, తనను కలుసుకోవడానికి వచ్చినటువంటి, తనను స్వీకరించి ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళాలని, ఇంటి దగ్గర చిన్న ప్రార్థన చేయించుకోవాలని ఆశపడినటువంటి కాస్త ఓదార్పు మాటలు పలుకుతాడని ఆశించినటువంటి ఆ మార్త సమాధి దగ్గరికి ప్రభువుని సమాధి చూపించాలని ఆశపడినటువంటి మార్త. అంతవరకే తప్ప మార్తకి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమి లేవు. ఆమె విశ్వాసపు స్థాయిని బట్టి ఆమె యొక్క ఆశలు ఉన్నాయి. నా తమ్ముడు బతికించాల్సిందే, నువ్వు కుదరదు, నువ్వు నన్ను ఆస్వాదించితేనే కానీ నిన్ను వదిలిపెట్టను అన్న ధోరణి, యాకోబు ధోరణి మార్తలో లేదు. ఏం చేస్తాం? న్యాచురల్ పరిస్థితులకి లేకపోతే భౌతికమైన పరిస్థితులని అర్థం చేసుకొని తప్పదు, ఇక రాజీ పడక తప్పదు. తమ్ముడు లేడు, వాస్తవమే. మరణం జరిగింది, వాస్తవమే. అడ్జస్ట్ అయిపోవాలి. లైఫ్ ఈజ్ అడ్జస్ట్మెంట్ అన్నటువంటి పాలసీలో కొనసాగుతున్నటువంటి మార్త. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలోకి వచ్చేద్దాం. జీసస్ టోల్డ్ హర్, యువర్ బ్రదర్ విల్ రైజ్ అండ్ లివ్. ఇక్కడ గమనించండి ఒక మాట, నీ సహోదరుడు లేస్తాడు అని కాదు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, నీ సహోదరుడు లేచి బ్రతుకుతాడు. యువర్ బ్రదర్ విల్ రైజ్ ఫ్రమ్ డెత్, మరణము నుంచి లేస్తాడు మరియు బ్రతుకుతాడు. లేచి మళ్ళీ కాసేపు కనిపించి చచ్చిపోతాడని కాదు. హీ విల్ రైజ్ అండ్ లివ్. లేచింది దేనికోసం అంటే జీవించడానికి. లేచింది దేనికోసం అంటే, మనం లేచేది దేనికోసం అంటే జీవించడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట చెప్పినప్పుడు నాకు ఒక మాట గుర్తొస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోని మాట. మనకందరికీ తెలిసిన మాటే, బాప్తిజ సమయాల్లో దైవజనులు చెప్పేటువంటి ఉటంకించేటువంటి మాటే. 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగునే ఇన్ ద సేమ్ వే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు, మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు. మరలా చదువుతున్నాను, 2 సార్లు లేదు అక్కడ, 3వ సారి నేను చదువుతున్నాను మరలా. మనమును అంటే మనము కూడా నూతన జీవము, న్యూ లైఫ్ పొందిన వారమై, నూతన జీవాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకునే వారమై నడుచుకున్నట్లు. అనగా బాప్తిజం తర్వాత నూతన జీవం, నూతన స్వభావం. పరిశుద్ధాత్ముడు నూతన స్వభావం ఇస్తాడు, నూతన జీవం ఇస్తాడు. నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు ఏం జరిగింది? మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడింది. అనగా బాప్తిజం తర్వాత నూతనమైన జీవము, నూతనమైన నడక. నూతన జీవం పొందకుండా కాదు, జీవము లేకుండానే కాదు. విశ్వసించువాడు ఆయన నామమందు, యేసు దేవుని కుమారుడని విశ్వసించి ఆయన నామమందు జీవం పొందినట్లు, యేసు నామములో జీవం పొందినట్లు, యేసు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారము జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు, సజీవుల్లాగా నడుచుకున్నట్లు, శవాల్లాగా నడుచుకుంటున్నట్లు అని కాదు, కదులుచున్న శవాల్లాగా ఉన్నట్టు అని కాదు, జీవోత్సవాల్లాగా ఉన్నట్టని కాదు. స్తోత్రం. మనం జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మనం చదువుకున్నటువంటి మాట, ఏ మాట చదివినప్పుడు నీ సహోదరుడు లేస్తాడు. నిజమేనా? ఏదో దుఃఖంలో ఉన్నటువంటి, వేదనలో ఉన్నటువంటి, విషాదములో ఉన్న సోదరుని ఓదార్చడానికి ఏమైనా ఫార్మాలిటీగా ఏమైనా మాట్లాడుతున్నాడా? కాదు. స్తోత్రం. 43, 44 వచనాలు. ఆయన అలాగూ చెప్పి, స్తోత్రం, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రూమాలు కట్టి ఉండును. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పిపోనీడని వారితో చెప్పిన. స్తోత్రం, స్తోత్రం. అనగా ఇంచుమించు ఒక 19 వచనాల క్రితం, అనగా ఒక అరగంట గంటలోపు జరిగినట్టు వ్యవహారం. 19 వచనాల క్రితం లేస్తాడని చెప్పాడు. 19 వచనాల తర్వాత లేచాడు. స్తోత్రం. బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా
కలుగునుగాక అని అన్నప్పుడు సమస్తము కలిగినట్లు బయటికి రమ్మని చెప్పగా ఏం జరిగింది? చనిపోయిన వాడు అనగా లాజరు, 4 రోజుల క్రితం చనిపోయిన వాడు, కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కాళ్ళు చేతులు కట్టబడిన వాడై, వాడు వెలుపలికి రాలేడు, వెలుపలికి రావడం కష్టం, నడవలేడు, కానీ వెలుపలికి వచ్చాడు. ఒక ఆజ్ఞకు లోబడి, శక్తి కలిగినటువంటి అధికారయుతమైనటువంటి ఆజ్ఞకు లోబడి బయటికి రావాల్సి వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. బయటికి రావడం అనేది అతనికి ఆప్షన్ కాదు. కమింగ్ అవుట్ ఇస్ నాట్ అన్ ఆప్షన్, ఇట్స్ అన్ ఆబ్లిగేషన్. మృతుల్లోంచి లేవడం, సమాధిలో నుండి లేవడం, మనము నిర్మించుకొని ఉన్నా, మనము అంకితమైపోయినా, మనం పరిమితమైపోయినా, మనం ఇమిడిపోయినటువంటి సమాధుల్లోంచి మనం బయటికి లేవడం. స్తోత్రం, హల్లెలూయా. అందుకని యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయంలో రాయబడింది, మీరున్న సమాధుల్లోంచి. మనం సమాధుల్లో ఉన్నాం. అదేంటండి సమాధుల్లో ఉండడం ఏంటి? మనం దెయ్యం పట్టిన వాళ్ళమా ఏంటి? గెరాసేనుల దేశంలో దెయ్యం పట్టినోడు ఉన్నాడు, వాడు సమాజంలో కాకుండా ఎక్కడ నివసిస్తున్నాడు. మనం సమాధుల్లో ఉండడం ఏంటి? అవును, ఇశ్రాయేలు ప్రజలు సమాధుల్లో ఉన్నారని దేవుని వాక్యంలో రాయబడింది. అదేంటండి వాళ్ళు సమాధుల్లో ఉంటే మనం కూడా ఉన్నట్లేనా? చదువుతాను ఒక మాట, పేజీ నెంబర్ 719, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనము. ఏమనాలి? ఏంటి? ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అనగా యెహోవా వాక్కు ఇదే, నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచదు. మీరున్న సమాధులను, మీరు సమాధుల్లో ఉన్నారు, సమాజంలో ఉన్నారనుకుంటున్నారు, మీరున్న సమాధుల్లో. నా ప్రజలారా మీరున్న సమాధుల్లో నేను తెరిచదును, సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి, లాజరును బయటికి రప్పించినట్టుగా సమాధుల్లో నుండి ఎండిన ఎముకల లాంటి వారిని బయటికి రప్పించి, ఎండిన ఎముక అయినటువంటి లాజరును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకుని వచ్చేదను. దేవునికి స్తోత్రం. 13వ వచనం, నా ప్రజలారా నేను సమాధులను తెరిచి సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించగా. స్తోత్రం, హల్లెలూయా. సజీవులైన దేశంలోకి, ఇజ్రాయెల్ దేశానికి, బేతనీ అనేటువంటి ఊర్లోకి లాజరును తిరిగి రప్పించాడు. స్తోత్రం, హల్లెలూయా. లాజరు లేపబడ్డం అనే దాని గురించి 4 విషయాలు మీకు, దానివల్ల ఏం జరిగింది 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. 1, లాజరు లేపబడ్డం వలన యేసు యొక్క ప్రవచనము నెరవేరింది. యాజ్ లాజరస్ వాస్ రిసన్ ఫ్రమ్ డెత్, the prophecy of the Jesus Christ is fulfilled. యేసు ప్రభు యొక్క ప్రవచనము నెరవేరింది. యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో చెప్పిన మాట, 23లో చెప్పిన మాట, 25లో చెప్పిన మాట, 25, 26లో యేసు పునరుత్థానము జీవం నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. అనగా నా యందు విశ్వాసం ఉంచిన లాజరు చనిపోయాడు, కాబట్టి ఇప్పుడు బతకాలి. ముందు చనిపోయాడు, ఇప్పుడు బతుకుతాడు. నా యందు విశ్వాసం ఉంచినవాడు, లాజరును ఉద్దేశించి చెప్తాడు. లాజరు విశ్వాసి అని అర్థం చేసుకోగలరు. స్తోత్రం, హల్లెలూయా. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును, అనగా లాజరు బ్రతికి ఉన్నంత కాలము ఒక అవిశ్వాసిగానో, హేతువాదిగానో, లేకపోతే నాస్తికవాదిగానో చనిపోలేదు. వారందరూ విశ్వాసము గలవారై మృతి నొందిరి అన్నట్టుగా లాజరు అలా చనిపోయాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. అతను చనిపోయాడు, చనిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అతను బతకాలి. ఈ ప్రవచనాలన్నీ నెరవేరినాయి. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు యొక్క మానవత్వాన్ని తెలిపింది. యేసు ప్రభు లాజరును తిరిగి లేపడం అనేది ఆయన యొక్క మానవత్వాన్ని, ఇట్ ఇండికేట్స్ ద హ్యుమానిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అనగా యేసు ప్రభు యొక్క మానవత్వాన్ని తెలిపింది. 1, యేసు యొక్క ప్రవచనాన్ని నెరవేర్చింది. 2వది యేసు యొక్క మానవత్వాన్ని తెలిపింది. జీసస్ ఈజ్ 100% మ్యాన్. స్తోత్రం. తర్వాత పాయింట్లో జీసస్ ఈజ్ 100% గాడ్ అని మనం అర్థం చేసుకోబోతున్నాం. యేసు ప్రభు యొక్క హ్యుమానిటీ అనగా మానవత్వం, ఆయన మానవుడు, సంపూర్ణమైనటువంటి మానవుడు. 35వ వచనం, యేసు కన్నీళ్లు విడిచెను, ఆయన ఏడవడం, ఆయనకి ఫీలింగ్స్ ఉన్నాయి. సంతోషపడ్డాడు అని 14-15లో రాయబడింది. ఇక్కడేమో ఏడ్చాడంది. స్తోత్రం. సంతోషించాడు అని చెప్పిన 19 వచనాల తర్వాత ఆయన ఏడ్చాడు అని రాయబడింది. అనగా ఏడ్పు, దుఃఖం. అనగా ఆయన సంతోషం ఏడ్పుగా మార్చబడింది, ఆయన ఏడ్పు ఆనందంగా మార్చబడింది. ఇలాగా ఒకటి మరొకటిగాను, మరొకటి ఇంకోటిగా ఇలా మార్చబడుతుంది.
మనం ఆలోచిస్తున్న మాట యేసు యొక్క మానవత్వం తెలియజేసింది. ఆయనలో మానవత్వం ఉంది. ఈ రోజుల్లో మనుషులు అనబడిన వాళ్ళలో, మానవుల్లో మానవత్వం చచ్చింది. మానవత్వం మృతమైపోయింది. మానవత్వం లేదు. రాక్షసత్వం ఉంది, మృగత్వం ఉంది. యేసులో మానవత్వం ఉంది. యేసు మనుష్య కుమారుడు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ అద్భుతం అనగా లాజరును లేపడం అనేటువంటి అద్భుతం యోహాను సువార్తలో మధ్య చాప్టర్, మిడిల్ చాప్టర్లో ఉన్నటువంటి లాజరు యొక్క అద్భుతం గమనించండి. యేసు ప్రభు ముగ్గురిని తిరిగి లేపాడని చెప్పుకున్నాం. చిన్నదానాలేమో అన్నాడు. ఆమె గురించిన డీటెయిల్స్ ఎక్కువ రాయబడలేదు. కానీ లూకా సువార్త 7వ అధ్యాయంలో నాయును అనే ఊర్లోని విధవరాలి కుమారుడు, అక్కడ కూడా డీటెయిల్స్ ఎక్కువ. ఏమన్నా ఈ మూడవ ఇన్సిడెంట్ విషయంలో మాత్రం డీటెయిల్స్ ఎక్కువ ఇచ్చాడు. అనగా ఒక అధ్యాయం అంతా దీని కొరకు. అధ్యాయంలో ఇంచుమించు 57 వచనాలు ఉంటే 46 లేకపోతే 44 వచనాలు ఒక మిరకిల్ కోసమే, ఒక సైన్ కోసమే కేటాయించబడ్డాయి. అనగా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. మిగతా 2 డీటెయిల్డ్గా లేవు, నాన్ డీటెయిల్డ్గా ఉన్నాయి. దీనికి ఎక్కువ విశదీకరణ ఇచ్చాడు. లాజరు ఎవరు, ఏంటి, ఎక్కడున్నాడు, ఏంటి అనే వివరాలు ఎక్కువ తెలుస్తున్నాయి. మిగతా 2 విషయంలో ఈ వివరాలు మనకు తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, ఈ అద్భుతము యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ అద్భుతము 4 పనులు చేసింది. ఈ అద్భుతాన్ని బట్టి 4 విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఒకటి, ఈ అద్భుతము యేసును ప్రవక్తగా ప్రదర్శింపజేసింది. యేసు యొక్క ప్రవచనాత్మకతను తెలియజేసింది. యేసు అనేటువంటి ఆయన ఒట్టి ప్రసంగికుడు మాత్రమే కాదు, ఒట్టి ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు మాత్రమే కాదు, ప్రజ్ఞ కలిగిన వాడు మాత్రమే కాదు, ప్రత్యుత్తరములు ఇచ్చేవాడు మాత్రమే కాదు, ప్రవచించేవాడు కూడా. హీఈస్ ఎ ప్రాఫెట్ టు. హీఈస్ నాట్ ఓన్లీ ఏ టీచర్ బట్ ఆల్సో ఏ ప్రాఫెట్. హీఈస్ నాట్ ఓన్లీ ఏ ఇంటలెక్చువల్ మ్యాన్ బట్ హీఈస్ ఎ ప్రాఫెట్. దేవుని స్తోత్రం. హీఈస్ నాట్ ఓన్లీ యాజ్ ఎ రబ్బీ as other rabbis but he's a prophet. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి 2 బాధ్యతలు, ఓ బోధకుని బాధ్యత, ప్రవక్త బాధ్యత ఆయన తీసుకున్నాడు. ఓ సువార్తికుని బాధ్యత, అపోస్తులుని బాధ్యత. దేవుని స్తోత్రం. ఇన్ని బాధ్యతలు ఆయన భుజం మీద వేసుకున్నాడు అనే సంగతి మనం మర్చిపోకూడదు. మూడో విషయము, యేసు ప్రభు అతన్ని లేపడం. 43వ వచనం. స్తోత్రం. లాజరు బయటికి రమ్మని చెప్పగా, బిగ్గరగా చెప్పగా వాడు వచ్చేసాడు. అయిపోయింది, నో డౌట్. రాకుండా ఉండలేడు, ఆగి ఉండలేడు, అక్కడ వచ్చేసాడు. అనివార్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ పిలుపుకు వాడు ఏమాత్రం నో అనలేని పరిస్థితి. 4వ వచనంలో రాయబడింది, యేసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, మరి దేనికోసం వచ్చింది? సెకండ్ పార్ట్ ఇంపార్టెంట్. దేవుని కుమారుడు దాని వలన మహిమ పొందినట్లు, దానివల్ల మహిమపరచబడినట్లు. దేవుని కుమారునికి మహిమ వస్తే దేవునికి మహిమ వస్తుంది. అనగా దేవుడు దేవుని కుమారుడు ఒకటే అన్న విధంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. గమనించండి, దేవుని కుమారుడు మహిమ పరచబడితే దేవునికి మహిమ వస్తుంది. అనగా దేవుని కుమారుడు ఈజ్ ఈక్వల్ టు దేవుడు అన్నట్టుగా చెప్తున్నాడు. ఇద్దరికీ దేవత్వం ఉంది. దేవత్వాన్ని దేవుని కుమారుడు ఆపాదించుకుంటున్నాడు. మూడో విషయము, యేసు ప్రభు యొక్క దేవత్వం కనిపించింది. ద డివినిటీ ఆఫ్ జీసస్. రోమీలకు రాసిన పత్రిక మనకందరికీ తెలిసినటువంటి భాగమే. 1వ అధ్యాయంలోనే ఆయన యొక్క దేవత్వము అనేది బయలుపరచబడింది. ఎలాగా అని మనం ఆలోచిస్తే, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 7 వరకు అంతా కలిసి ఉంది, మనం చదవడం లేదు. మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడిను. స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు దేవుని శరీరం బట్టి దావీదు సంతానము గాను, శరీరం బట్టి దావీదు సంతానముగా హ్యుమానిటీ. ఆయన యొక్క దేవత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ప్రభావముతో నిరూపించబడెను. హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ సన్ ఆఫ్ గాడ్. హీ ప్రూవ్డ్ హిస్ డివినిటీ. ఆయన యొక్క దేవత్వాన్ని ఆయన ప్రకటించుకున్నాడు, ప్రదర్శించుకున్నాడు, నిరూపించబడ్డాడు. దేవుని స్తోత్రం. మూడవది, ఆయన యొక్క దేవత్వము నిరూపించబడింది లేకపోతే ప్రదర్శించబడింది.
4వ విషయం చెప్పి ముగించేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 45వ వచనం. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యములు చూచిన యూదులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుని స్తోత్రం. యేసు పైన విశ్వాసం పెంచినటువంటి ప్రతి అద్భుత కార్యం చేస్తుంది. కానీ అనేకులు ఆదరించడానికి వచ్చిన వాళ్ళు అవిశ్వాసాన్ని తొలగించుకొని విశ్వాసులుగా మారిన సందర్భం, ఆయన పైన విశ్వాసాన్ని పెంచుకున్న సందర్భం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి, యేసును ప్రవక్తగా ప్రదర్శించినటువంటి ఒక అద్భుతం. అది యేసును మనుష్య కుమారుడుగాను, యేసును దేవుని కుమారుడుగాను, అంతేకాకుండా యేసును రక్షకుడుగా ఆయన విశ్వసించారంటే రక్షకుడుగా, లోకరక్షకునిగా. దేవుడు తన కుమారుణ్ణి తీర్పు తీర్చడానికి పంపించలేదు. మరి దేనికి పంపించాడు? లోకాన్ని రక్షించడానికి, అనగా విశ్వసించిన వారిని రక్షించడానికి. తన యందు విశ్వాసం ఉంచువారు నశింపక నిత్య జీవం పొందడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన్ను లోకంలోనికి పంపలేదు అని యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో చూస్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. 4 విధాలుగా ఈ అద్భుతము యేసు ప్రభువును చూపించింది. యేసు ప్రభువును ప్రవక్తగాను, యేసు ప్రభువుని మానవునిగాను, యేసు ప్రభువుని దేవునిగాను, దేవుని కుమారుడిగాను, అంతేకాకుండా యేసు ప్రభువుని రక్షకుడిగా. స్తోత్రం. ఈ అద్భుతము, ఈ సూచక్రియ అనగా లాజరు యొక్క పునరుత్థానం చూపించగలిగింది. కాబట్టి ఈ అద్భుతం గొప్పది, మిగతావి గొప్పవి కాదని కాదు. యేసు ప్రభు 40 వరకు అద్భుతాలు చేసినట్టుగా మనం 4 సువార్తల ద్వారా అర్థం చేసుకోగలం. ఈ లాజర్ లేపబడ్డం అనేటువంటి స్టోరీలో లేపబడ్డం ద్వారా 4 విషయాలు, 4 పాఠాలు మనం తెలుసుకోగలిగాం. కాబట్టి ఆయన మన జీవితాల్లో, మన లోపల ఉన్న లాజర్ని, మన ఆత్మ అనేటువంటి లాజర్ని, మన ఆత్మను లాజర్తో పోల్చుకుంటే దాన్ని మరణములోంచి, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో నుంచి పునరుత్థానపు అనుభవంలో తీసుకుని వచ్చి బయట ఉన్న లాజర్ను బతికించాడు. మన లోపల ఉన్న లాజర్ని, లోపల లాజర్ ఉన్నాడని కాదు దాని అర్థం, అనగా మనలో ఉన్న ఆత్మను బతికించి దేవుడు కార్యం జరిగిస్తాడు. దేవుడు అట్టి అనుభవాన్ని మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.